ఖర్చులు విపరీతంగా పెరుగుతున్న ఈ రోజుల్లో మనం మిడిల్ క్లాస్ ఆడవాళ్ళు రూపాయి రూపాయి జాగ్రత్త చేసుకుంటేనే కదండి మన కుటుంబానికి మనం ఆధారంగా నిలబడేది. నేను ఈ సిద్ధాంతాన్ని నమ్ముతాను, అలాగే ఆచరిస్తాను కూడానండి. అలా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండే ప్రొడక్ట్స్ నేనే తయారు చేసుకొని వాడతాను. మనకి ఫుడ్ తయారీ వర్క్షాప్ ఉంది కదండి, అక్కడ ఉండే ఆయిల్ క్లాత్లు, పొయ్యి దగ్గర ఉండే మసిగొడ్డలు, క్లీనింగ్ టవల్స్ వీటన్నిటికీ చాలా సరుకు అవసరం అవుతుంది. అలాగే ఫ్లోర్ క్లీనింగ్కి, పాత్రల క్లీనింగ్కి లైజాలు, ఫినాయిల్, కంఫర్ట్, బాత్రూమ్ క్లీనర్స్ వీటన్నిటిని కూడా చాలా తక్కువ బడ్జెట్లో ముడి సరుకు తీసుకొని మేమే తయారు చేసుకుంటాం. గుంటూరులో ముడి సరుకులు దొరుకుతాయండి. మనం తయారు చేసుకోవటం కూడా చాలా ఈజీ. బయట మార్కెట్లో దొరికే 1 కేజీ సరుకుకి అయ్యే డబ్బులతో మనం 6 కేజీల సరుకు తయారు చేసుకోవచ్చు. మనం తయారు చేసుకునే వాటికి బ్రాండ్ నేమ్ ఒక్కటే ఉండదండి. బయట బ్రాండెడ్లో దొరికేవి ఇవి యాజ్ ఇట్ ఈజ్ సేమ్ టు సేమ్ అనమాట. దీనికి సంబంధించి ఫుల్ వీడియో మన ఛానల్లో పోస్ట్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్నవారు ఎవరైనా తప్పక చూడండి. మనం బయట 1 కేజీ డబ్బులు పెట్టి సరుకు కొనాలి కదా, ఆ డబ్బులకి మనం 5-6 కేజీల సరుకు తయారు చేసుకోవచ్చు. అది క్వాలిటీతో.